90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. ఒక మనిషి డబ్బుని నాలెడ్జ్ని ప్యారలల్గా ఎలా సంపాదిస్తారు అనేటువంటి చెప్పడానికి బెస్ట్ వీడియో ఇచ్చారు మీరు, ప్రీవియస్ వీడియో. దానికి పార్ట్ 2 చేస్తానని చెప్పేసి అన్నారు. పార్ట్ 1 కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాము. పార్ట్ 1 చూడండి. ఇది పార్ట్ 2. ఇది ఒక మనిషి డబ్బుని, నాలెడ్జ్ని, తెలివిని రెండింటిని ప్యారలల్గా ఏ విధంగా సంపాదించగలుగుతాడు అనేటువంటిది చేయటం జరిగింది. సో దానికి కంటిన్యూషన్ వీడియోనే ఇది. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఎలా నారాజు బాగా తెలివైన వాడే డబ్బులు సంపాదిస్తాడు, జీవితంలో రాణిస్తాడు అని అనుకున్న వాళ్ళు కొంతమంది, నాకు తెలివి లేదు మిగతా వాళ్ళందరికీ తెలివి ఉంది అని అనుకోవచ్చు. కానీ తెలివి ఒక రకం కాదు, 8 రకాలు ఉన్నాయని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. ఆ 8లో విజువల్, స్పేషియల్, లింగ్విస్టిక్, వర్బల్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, అలాగే లాజికల్, మ్యాథమెటికల్, మ్యూజికల్, బాడీలీ, కైనస్థెటిక్ అండ్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్సెస్ అని 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. మనం ఈరోజు చాలా ముఖ్యమైనది ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే మీతో మీకున్న అనుబంధం. ఏదైనా సరే జీవితంలో సాధించాలనుకున్నది సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటే ఆత్మ సాక్షాత్కారం ఎంతవరకు ఉందని తెలుసుకోవాలి. అంటే నీ గురించి నీకు ఎంతవరకు తెలుసో అప్పుడు ప్రపంచం గురించి తెలుసుకోవడం ఈజీ. నిన్ను నువ్వు ఎంత సాధించావో నువ్వు తెలుసుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలం చాలా సులభం అవుతుంది. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే తనతో తానుకు అత్యద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది. జనరల్గా మనుషులు ఒకరిలో కలవరు, కొంతమందిని కలవరు, సోషల్గా వాళ్ళు పెద్దగా కనెక్ట్ అవ్వరు. అసలు ఫస్ట్ ఆలోచించాల్సింది అంటే మనతో మనం కనెక్ట్ అయ్యామా అని. డబ్బు అంటే ఎనర్జీ బయట ఉంటుంది, అవకాశాలు, ఆపర్చునిటీస్, మనకు పొందాలనుకున్న ఏ గోల్స్ అయినా సరే అవన్నీ బయట ఉన్నవి. ఆ బయట ఉన్న వాటితో బంధాన్ని నువ్వు డెవలప్ చేసుకునే ముందు నీతో నువ్వు ఎంతవరకు డెవలప్ చేసుకున్నావు, నీతో నీవు ఎంతవరకు కనెక్ట్ అయ్యావు అన్న విషయం తెలిపేదే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే భావాత్మకంగా మనిషి తనతో అనుబంధాన్ని పెంచుకున్న వ్యక్తి అద్భుతంగా ముందుకు రాణించగలడని చెప్పడానికి వాటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. నెంబర్ 1, వీళ్ళకు సెల్ఫ్ నాలెడ్జ్, వాళ్ళ గురించి అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. మనం దీన్ని ఆత్మజ్ఞానం అని కూడా అంటాం. అంటే తన్ను తాను తెలుసుకున్నవాడు ఇక దేనికి భయపడ్డు. తను ఏదైనా ఆలోచన భయం నుంచి రాదు, గిల్టీనెస్ ఉండదు, నెగిటివ్ ఎమోషన్స్ ఉండవు, డీప్లీ అవేర్ ఆఫ్ ఓన్ ఫీలింగ్స్. అరే నేను అనుకోలేదు ఇంత కోపడతా అని, సారీ నేను ఇట్లా అన్నందుకు, ఇట్లాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే వాళ్ళ భావాలు, వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు బయట పెట్టాలో, ఎప్పుడు బయట పెట్టకూడదో ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. అంతేనా, స్ట్రాంగ్ ఇంట్రిన్సిక్స్. మీరు మేనిఫెస్టేషన్ చేయాలని అనుకుంటే ఏవైనా మీకు దగ్గరగా ఉన్న సిగ్నల్స్ ఏవైనా ఉంటే ఆ సిగ్నల్స్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేయగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే లోపల జరిగే ప్రతి మార్పును వాళ్ళు సెన్స్ చేయగలరు. గట్ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. ఇక ఎక్స్టర్నల్ మోటివేషన్ అక్కర్లే, ఎవరో నువ్వు ఏం చేయాలో అవసరం లేదు. వాళ్ళు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, ఏం సాధించాలని అనుకున్నారో, సాధించడం ఎలాగో అన్నీ బాగా తెలుసు. ఇది ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నా సరే అది ఒక తెలివితేటలుగా గుర్తించి ఆ తెలివితేటలతో కూడా నువ్వు జీవితంలో పైకి రావచ్చని నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లుక్ అట్ దీస్ పీపుల్ ఆర్ ఆల్ కాల్డ్ సెల్ఫ్ స్మార్ట్ అంటారు. వాళ్ళు వాళ్ళను వాళ్ళే ఆవిష్కరించుకుంటారు, వాళ్ళు డిస్కవర్ చేసుకుంటారు. అట్లా డిస్కవర్ చేసుకున్న మహానుభావులు మన భారతదేశంలో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇఫ్ యు లుక్ అట్ దిస్ స్వామి శంకరాచార్య, సెల్ఫ్ డిస్కవర్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద అండ్ జిడ్డు కృష్ణమూర్తి, వీళ్ళంతా ఫిలాసఫర్స్, ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు. అయితే మీరు ఆత్మజ్ఞానం ఉంటే మీరు ఏమైనా స్పిరిచువల్ లైన్లోనే వెళ్ళిపోతారా? మరి మీరు సంపాదించడం అన్నారే, ఎట్లా సంపాదించగలరు? అట్లాంటి జ్ఞానం ఉండి కూడా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓప్రా విన్ఫ్రే, షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ సెల్ఫ్ అవేర్ పర్సన్. అండ్ సెకండ్, యాపిల్ CEO మాజీ స్టీవ్ జాబ్స్. యాపిల్ CEO మానసిక స్థాయి ఏ స్థాయికి వెళ్ళిందంటే, అయితే అతను భారతదేశ సంస్కృతి ప్రభావంతో ఒక సన్యాసిగా కూడా మారే అవకాశం ఉంది, ఒక ఆత్మజ్ఞానిగా మారే అవకాశం ఉండింది, లేదా ఒక అద్భుతమైన ఎంటర్ప్రెన్యూర్స్, ప్రపంచాన్నే రెవల్యూషన్ దిశగా తీసుకెళ్లే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశాన్ని. అయితే ఆయన దీన్ని ఉపయోగించుకున్నాడు. ఆ ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి ఆ స్థాయికి వెళ్తాడు. అంతే కదా, ఎలాన్ మస్క్
వీళ్ళందరూ సెల్ఫ్ అవేర్నెస్కు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అంటే వాళ్ళని వాళ్ళే తెలుసుకోవడం కోసం తిరగడమో, మనుషులను కలవడమో, పుస్తకాలు చదవడమో చాలా చేస్తారు. సో దీనివల్ల కూడా నువ్వు లైఫ్లో ముందుకు రావచ్చు అని. ఎందుకు ముందుకు రావచ్చు అంటే మనం చాలా విషయాలు చెప్తుంటాం. డబ్బుని ఎలా సంపాదించాలి, నేను అనుకున్న గోల్ని ఎలా సాధించాలి, నా వ్యాపారంలో లాభాలు ఎలా రావాలి, నా సేల్స్ని ఎట్లా పెంచుకోవాలని. ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఫోకస్ అండ్ అటెన్షన్. ఏదైనా ఒక దాని మీద దృష్టి పెట్టారంటే ఇక వేరే బాహ్య పరిస్థితులు ఏవి వాటిని డిస్ట్రాక్ట్ చేసే పరిస్థితిలోనే ఉండవు, అసలు చేయలేవు కూడా. బికాస్ దే కెన్ ఫోకస్ వెరీ వెల్. ద సెకండ్ థింగ్ దే హ్యావ్ ఈజ్ అ క్రిటికల్ థింకింగ్. దేన్నైనా విమర్శనాత్మకంగా ఆలోచిస్తారు, చాలా వైజ్ఞానికంగా ఆలోచిస్తారు. ఏదైనా ప్రూఫ్ లేనిదే దేన్ని నమ్మరు. వాళ్ళంత లోతుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వాళ్ళు చాలా మేధావులుగా ఎదుగుతారు. సో ఈ 2 లక్షణాలను ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్తో డెవలప్ చేసుకోగలుగుతారు. ఇట్లాంటి ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ చాలామందికి చాలా అవసరం. ఇది లేనందువల్లే చాలామంది లైఫ్లో ఎట్లా సఫర్ అవుతుంటారంటే బయట వాటి అట్రాక్షన్స్కు గురవుతుంటారు. అంటే నాకేం కావాలో తెలియదు, అందరికీ ఏం కావాలనుకుంటున్నారో నాకు అదే కావాలనుకుంటాడు. అందరూ యూఎస్ వెళ్తున్నారు, జాబ్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నేనేం చేయగలనో నా తెలివితేటలు ఏంటో నాకు తెలియనప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో నేను అదే చేయాలనుకుంటాను. కానీ మనం దేనికి కనెక్ట్ అవుతామో, నిజంగా మనం బాగా చేయగలిగిన పని ఏంటో తెలుసుకునేది ఒక్క సెల్ఫ్ అవేర్నెస్ ద్వారానే, దాన్ని ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ద్వారానే. లుక్ అట్ దిస్. అయితే వీళ్ళకున్న పొటెన్షియల్ కెరీర్స్ ఏంటి? వీళ్ళందరూ సైకాలజీ ఏరియాలో ఉంటారు, కౌన్సిలింగ్లో కెరీర్స్ ఉన్నాయి, అంతేకాదు రైటింగ్, ఫిలాసఫర్స్ ఎక్కువ. ఇవన్నీ కెరీర్ ఆప్షన్స్. అట్లాగే వీళ్ళు ఈ ఫిలాసఫీని అద్భుతంగా ఉపయోగించుకుంటే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా కాగలరు. అయితే వీళ్ళందరికీ ఎర్నింగ్ ఆప్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయి, ఎంత బాగా డబ్బులు సంపాదించవచ్చు. ఎర్నింగ్ ఆపర్చునిటీస్లో బికమింగ్ ఏ మోటివేషనల్ స్పీకర్. లాట్ ఆఫ్ మోటివేషనల్ స్పీకర్స్ ఎందుకు ఒక మనిషి మైండ్లో ఉన్నవి అవతల వాళ్ళ ఆలోచనలో తీసుకోలేని నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చెప్పగలిగే స్థితిలో ఎందుకుంటాడంటే సెల్ఫ్ అవేర్నెస్ బాగుంటుంది కాబట్టి మోటివేషనల్ స్పీకర్ అవుతారు. మంచి పుస్తకాలు రాయగలరు, లైఫ్ కోచింగ్ ఇవ్వచ్చు, ఆఫరింగ్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ సర్వీసెస్, క్రియేటింగ్ వండర్ఫుల్ ఆన్లైన్ కోర్సెస్ కూడా వీళ్ళు చేస్తారు. అంటే అవతల మనిషితో ఎట్లా కనెక్ట్ అవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అయ్యారు కాబట్టి. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే అన్ని రకాల తెలివితేటల్లో అద్భుతమైన తెలివితేటలు ఇవి. ఈ తెలివితేటలు ఉన్నవాడు దేన్నైనా సాధిస్తాడు, కానీ దేన్ని సాధించాలో నిర్ణయించుకునే శక్తి అతనికి ఉంటుంది. ఇది డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో నారాజు మనం ఇంతవరకు చూపించిన పర్సనాలిటీస్ వాళ్ళందరూ సెల్ఫ్ లెర్నర్స్. వాళ్ళు అనుకున్న స్థితికి వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలో, ఎక్కడ నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్నారు. మనం ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకి సింపుల్ టిప్స్ ద్వారా అసలు ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలో చెప్దాం. ఉదాహరణకు గుడ్ హ్యాబిట్స్ అంటే అందరికీ తెలుసు గుడ్ హ్యాబిట్స్. కానీ మంచి అలవాట్లు, మనతో మనం మంచి అలవాట్లు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మన గురించి మనకి ఏం తెలియాలి, ఎట్లా తెలియాలి? నెంబర్ 1 ఏంటంటే దెర్ ఈస్ అ డైరీ కాల్డ్ ఎమోషన్ డైరీ. డైలీ ఎమోషన్ డైరీ అంటారు దాన్ని, DMD. దీన్ని ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఇవాళ నాకు ఏ ఎమోషన్స్ నేను తీవ్రంగా అండర్గో అయ్యాను, నన్ను కదిలించిన భావోద్వేగాలు ఏంటి రాయాలి. మీరు రాస్తూ వెళ్తే ఒకానొక టైంలో మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది. రెగ్యులర్గా నేను ఈ ఎమోషన్కి గురి అవుతున్నాను, ఈ పాజిటివ్ ఎమోషన్ చాలా రేర్గా వస్తుంది. ఎప్పుడైతే తెలిసిందో మెల్లిగా యూ విల్ రీప్లేస్, అంటే ఎక్కడెక్కడైతే జర్నల్ రాస్తున్నారో మీరు యూ విల్ హ్యావ్ టు రైట్ దాట్ ఐ యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 4 సార్లు నాకు కోపం వచ్చింది. ఐ యామ్ వెరీ పీస్ఫుల్, ఐ యామ్ వెరీ కూల్. మీరు ఆ జర్నల్లో రాశారంటే మెల్లిగా మీ పర్సనాలిటీని మీరు షిఫ్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు తెలిసింది నా కోపం ఉంది, నేను అగ్రెసివ్ అని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, జర్నల్ ద్వారా మీరు యు ఆర్ చేంజింగ్ ఇట్. సో ఈ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఒక 3 వారాల పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ రైటింగ్లో మీ ఎమోషన్స్ మీకు అర్థం అవ్వడమే కాదు, నేను ఏం మార్చుకోవాలో, ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలో తెలుస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీయే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే అది అర్థమైందో మీకు ఈ ప్రపంచంలో ఏం చేయగలరో ఏం చేయలేరో స్పష్టంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉండదు, నా నిర్ణయాల్లో కూడా స్పష్టత ఉంటుంది. ఈ క్లారిటీ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు బిజినెస్లో దూసుకుపోవడం గ్యారంటీ. సో దీంతోపాటు ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ను నువ్వు రెగ్యులర్గా నేను చూసుకున్నావో, నీ ఎమోషన్స్ నుంచి, నెగిటివ్ ఎమోషన్స్ నుంచి బయట రావడం కోసం మైండ్ఫుల్ మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది.
5 నిమిషాల పాటు రోజు ఉదయం నిద్రలేస్తూనే మైండ్ఫుల్ మెడిటేషన్ చేయాలి. ఈ మెడిటేషన్లో ఏంటి, పాజిటివ్ అఫర్మేషన్స్ నువ్వు ఇచ్చుకుంటూ ఆ మెడిటేషన్ చేసినప్పుడు మెల్లిగా నీ గురించి నీకున్న అభిప్రాయం మారడం మొదలు పెడుతుంది. వెన్ యూ చేంజ్ దట్, ఆటోమేటికల్లీ యువర్ పర్సనాలిటీ విల్ చేంజ్, యువర్ సెల్ఫ్ అవేర్నెస్ విల్ ఇంప్రూవ్, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ విల్ ఆల్సో ఇంప్రూవ్. అలా మీ పర్సనాలిటీని మార్చుకునే అవకాశం మీకు దొరుకుతుంది. మన అవేర్నెస్ ఎప్పుడైతే మనకు అర్థమైందో, మన గురించి ఎప్పుడైతే తెలిసిందో ఈ ఎమోషన్ డైరీ ద్వారా, ఎట్లాంటి పాజిటివ్ ఎమోషన్స్ని నా జీవితంలో నేను అట్రాక్ట్ చేయాలో ఆ ఎమోషన్స్ అన్నిటినీ అఫర్మేషన్స్గా రికార్డ్ చేయాలి. మీ వాయిస్లో మీరు ఎప్పుడు రికార్డ్ చేశారో, రికార్డ్ చేసిన మీరు వింటూ ఉంటే యువర్ బ్రెయిన్ విల్ ఐడెంటిఫై యువర్ వాయిస్. వెన్ యువర్ బ్రెయిన్ ఐడెంటిఫైస్ యువర్ వాయిస్, స్లోలీ ఇట్ విల్ షిఫ్ట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ టు ద పాజిటివ్ సైడ్. ఆ పాజిటివ్ సైడ్ మారుతూ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో మిమ్మల్ని గురించి మీకు బాగా అర్థమవుతుంది. ప్రతి క్షణం మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది, ఏం చేయాలో మీకు దారి చూపిస్తుంది. సో విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రాంలో అసలు అఫర్మేషన్స్ ద్వారా మన పర్సనాలిటీని మనం ఎలా మార్చుకోవచ్చు, సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా జరుగుతున్న విషయాల పట్ల జ్ఞానాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాయణ.